ఒక్క నిమిషం మనం అనలిస్ట్ సార్ది కూడా వెర్షన్ తీసుకోవాలి సార్. ఆ, సార్ అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఉంటుంది, ఇంకెక్కడి నుంచి నల్లేరు మీద బండి నడకే అని. అంటే కాంగ్రెస్కి ఇంకెక్కడి నుంచి ప్రతిదీ కూడా అంతే అంటారా? ఎందుకంటే ఇంకా 3 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు వాళ్ళు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ కావచ్చు, దీనికి సంబంధించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే వాళ్ళు చెప్పినట్టుగానే 20,000 పై చిలుకు మెజార్టీ వైపు దూసుకెళ్తూ ఉన్నారు. ఎలా విశ్లేషిస్తారు సార్? ఒక విషయము ఈ ఈ గెలుపు రేవంత్ రెడ్డి గారి గెలుపు. ముఖ్యమంత్రిగా తాను పూర్తిగా భుజాన వేసుకొని మంచి నాయకత్వం ఇచ్చాడు. క్యాడర్ ను ఒక్కటి చేశాడు, ముందుండి నడిపించాడు. దానికి తోడుగా వ్యూహ రచన కూడా అద్భుతమైన వ్యూహ రచన చేశారు. క్యాండిడేట్ సెలెక్షన్ లోనే ఎంఐఎం లో కంటెస్ట్ చేసిన అభ్యర్థి కనుక ఎంఐఎం కు జెల్ అవుతాడు ఈజీగా. ముస్లిం ఓట్స్ కు జెల్ అవుతారు. ముస్లింస్ ఆల్రెడీ ఆయనకు ఓటేసినటువంటి అలవాటు ఉంది కనుక ఆయన కొత్తగా కాదు, ఇక్కడ ముస్లిం ఓటు నంబర్ ఎక్కువ ఉంది అనేది గుర్తించారు ముందుగా. అందుకనే నవీన్ యాదవ్ ను తెచ్చుకున్నారు. అంత పెద్ద కాంగ్రెస్ కు క్యాండిడేట్స్ లేరని కాదు కదా, కానీ వ్యూహంలో భాగంగానే ఎంఐఎం వైపు నుంచి కంటెస్ట్ చేసిన నవీన్ యాదవ్ ను తెచ్చుకోవడం వ్యూహం. అది ఒక అద్భుతమైన వ్యూహము. ఎందుకు దాన్ని మనం కొట్టేసేయాలి? క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకున్నారంటే గెలుపు కోసమే కదా. అలా రెండవ విషయం ఏంటంటే బీసీ అవుతాడు, బీసీ నంబర్ ఓడ్ ఎక్కువ ఉంది, ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కనుక ఆ విధంగా ఈక్వేషన్స్ చూడడంలో కాంగ్రెస్ కున్న తెలివితేటలు మిగతా వాళ్ళకు ఉండాలి కదా. ముందు నుంచి అనుభవం ఉంది వాళ్ళకు. రేవంత్ రెడ్డి గారు ఇది కూడా ఉంది. అలాగే ఎలక్షన్స్ లో ఫోకస్ అంతా కూడా టార్గెట్ ముస్లిం ఓటు ఏదైతే ఉందో, అంటే ఆయన డైలాగ్ కానీ ఇది కానీ మొత్తం దేశం జవాబు చెప్పుకోవాలి. రేపు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. రాహుల్ గాంధీ కానీ దేశం అంతా కూడా ఇది పెద్ద డిబేట్ అయ్యింది, చర్చ చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ అంటే ముస్లిమేనా అనేది అయినా సరే నేనేమంటున్నానంటే గెలిపే ముఖ్యం కనుక తెగించి ముందుకెళ్ళాడు, అనాల్సిన మాటలు అన్నాడు. ఇది కూడా కుదరదు అంటే అజరుద్దీన్ కూడా తెచ్చి ఎన్నికల మధ్యలో మంత్రిని చేసుకున్నాడు. ఇంత పెద్ద వ్యూహంతో ముందుకు వెళ్తున్నప్పుడు అలాగే ఇక్కడ రెండవ వైపు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ కుటుంబ కలహాలతో చతికిలబడ్డటువంటి పరిస్థితి కనుక క్యాడర్ లో ఉత్సాహం లేదు, లేపలేకపోయారు. టోటల్ గా బీజేపీ అయితే మొదటి నుంచి వెనుకబడ్డది. క్యాండిడేట్ ను డిసైడ్ చేసే దగ్గర నుంచి వెనుకబడితే వెనకాలనే పరిగెత్తుతూ ఇంత దూరం వచ్చేసింది కనుక 10,000 ఓట్ల వరకు వచ్చారు ఇప్పటికైతే. నా పాయింట్ ఏంటంటే చావు బ్రతుకుల సమస్య కదా రేవంత్ రెడ్డికి కూడా. ఎందుకంటే ఆ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ పనిచేసింది ఆయన లోపల. ఎందుకంటే చావో రేవో లేకపోతే ఓడిపోతే 5 ఏళ్ళు కూడా ఉండనివ్వరు పార్టీలో, మరి అది కూడా సమస్య కనుక ఓవరాల్ గా అందుకే నేను క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తున్నానంటే రేవంత్ రెడ్డికి ఇస్తున్నాను. చక్కని టీం తయారు చేసి గెలిపించుకోబోతున్నాడు తాను. కానీ ఒక విషయం మనం మర్చిపోకూడదు, జూబ్లీ హిల్స్ ప్రజల గెలుపు కాదు ఇది. జూబ్లీ హిల్స్ ప్రజలు ఎక్కడ పాల్గొన్నారు, ఉత్సాహం ఎక్కడ ఉంది, మోటివేటెడ్ ఓటింగ్ మాత్రం చాలా దారుణమైన విషయం సార్ అది. ఎన్నికల్లో ఎప్పుడు కూడా పీపుల్స్ పార్టిసిపేషన్ ఏందనేది చాలా ముఖ్యం. 50% కూడా చేర్చలేకపోయింది అంటే వేర్ ఈస్ ది మోటివేషన్? దెర్ ఈస్ నో మోటివేషన్ ఇన్ ది ఎలక్షన్స్. ఎప్పుడైనా పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ఇప్పుడు బీహార్ లో మోటివేషన్ ఉంది, పిచ్చిగా వచ్చేసారు జనము. ఆడవాళ్ళు పెద్ద ఎత్తున 70%, 80% బయటికి వచ్చి ఓట్లు వేశారు. దాన్ని మోటివేషన్ అంట. కనుక ఎలక్షన్ లో లీడర్లు క్యాడర్లు పాల్గొంటే ఎన్నికలు కావు, అవి ప్రజలు పాల్గొంటే అవి ఎన్నికలు. కనుక బీహార్ లో ఒకవైపు ఏమో మోటివేటెడ్ ప్రజలు ఓటేస్తే ఇక్కడ మోటివేటెడ్ లీడర్స్ ఓట్లు వేయించుకున్నారు ఇక్కడ. కనుక రేవంత్ రెడ్డి తప్పని పరిస్థితుల్లో నయాన భయాన గెలవాలి కనుక గెలవబోతున్నాడు. తన క్యాండిడేట్ ను గెలిపించుకుంటున్నారు. 5 ఏళ్ళు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. సింపతి ఒక్కటి ఎప్పుడు పనిచేయదు. సింపతి ఏదో చచ్చాడు కనుక ఓటేస్తారు. అంటే సింపతి ఇష్యూ వచ్చింది కాబట్టి ఒక మాట మాట్లాడుకోవాలి మనం. గతంలో చూస్తే కనుక ఇలా అనుకోని విధంగా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు, బైపోల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వైపు నుంచి ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ నుంచి నిలబెడితే మిగతా పార్టీలన్నీ కూడా పార్టిసిపేషన్ కూడా ఉండేది కాదు. అలా ఏకగ్రీవం అయినవి కూడా గతంలో చూసాం మనం. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇది ఎలా చూడాలి సార్? అంటే సింపతి అనేది అన్నారు కనుక డెమోక్రసీలో నేను అసలు ఆ పద్ధతే తప్పంటానండి. చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఇచ్చేది అండి. ఇదేమన్నా రాజకీయమో, ప్రజలు వాళ్ళ ఓట్లు ఏవైనా ఒక కుటుంబం కోసం కాదు కదా. అది అసలు పార్టీలు ఎస్టాబ్లిష్ చేసిన ఆ ట్రెడిషనే తప్పు అసలు.
కనుక ఒక అభ్యర్థి చనిపోయారు, దురదృష్టం అది. చనిపోవడం మనం ఎవరు కోరుకోము. చనిపోయాక పార్టీ క్యాండిడేట్ ని డిసైడ్ చేసుకోవాలి. కనుక ఇది అలవాటు అయిపోయింది. అభ్యర్థిని పెట్టేస్తాం, చనిపోయిన ఇంట్లో నుంచి ఎవరో ఒకరు ఓట్లు వేసేయండి. ప్రజలు కూడా ఇది ఇంటి వ్యవహారమే ఇదేమన్నా? ప్రజలు ఓట్లు వేయాలి, మళ్ళా అవును. గెలిపించుకోవాలి. లేదంటే పంచుకోవడం, మీరు కంటెస్ట్ చేయకండి, మేము వాళ్ళ ఇంటి అభ్యర్థిని పెడతాం. ఇది కూడా తప్పు కదా. ఉమ్, కనుక బ్రేక్ చేశారు, ఎందుకో బ్రేక్ చేశారు కనుక చేయడమే మంచిది. ఉమ్. అభ్యర్థిని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో విడిగా చివరికి అభ్యర్థిని కారుణ్య పెట్టడం మంచిది. నియామకం కింద అయిపోతోంది. అంతే కదా అండి. మరి అది సరైనది అయితే కాదు నా దృష్టిలో. మీరు Yes. ఖండిస్తే ఖండించండి కానీ ఉమ్, కానీ అది ఇప్పుడైతే ఎన్నికలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఉమ్. బీఆర్ఎస్ కూడా మనం మర్చిపోకూడదు. హైదరాబాద్ లో బలం ఉండేది. Yes, sir. బీఆర్ఎస్ ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ వైపు నుంచి కూడా మాట్లాడాలి. కరెక్ట్ అది. అవును. బలం ఉంది. తర్వాత కాస్త డెవలప్మెంట్ అంటే ఎక్కడ లాస్ అయ్యారంటారు వీళ్ళు? మెయిన్ ప్రధానంగా బీఆర్ఎస్ ఈ సెకండ్ ప్లేస్ కి రావడానికి కీలకమైన పాయింట్ అంటే ఏం